అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము చదువుకుందాము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 29వ వచనం నుండి చదువుకుందాము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. చిన్న వాక్యం. దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. సొమ్మసిల్లిన వారికి దేవుడు బలమిస్తాడు. అలాగే మనం శక్తిహీనులుగా ఉన్నప్పుడు ఆయన బలాభివృద్ధి కలుగు చేస్తాడు. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. కానీ మనమైతే దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు, దేవుని మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నప్పుడు, దేవుని చిత్తము కొరకు మనం ఎదురు చూసినప్పుడు దేవుడు నిజంగా నూతన బలము కలుగు చేస్తారని వాక్యలేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు అని వాక్యలేఖనాలు అయితే ఉన్నాయి. కానీ దేవుని కొరకు మాత్రం ఎదురు చూస్తే నూతన బలము ఆయన కలుగు చేస్తారనమాట. మరి అలాగే వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఆయన మనల్ని దీవించినప్పుడు మనం పక్షిరాజుల వలె రెక్కలు పైకి చాపి మనం పక్షుల వలె ఎగురుతామంట. అలాగే అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. మనకు అలుపు అనేదే రాదనమాట. దేవుని మన పక్షాన్గా ఆయన ఉన్నప్పుడు మనం పక్షుల వలె చాలా స్వేచ్ఛగా ఎగిరిపోతామంట. అలాగే సొమ్మసిల్లక మనం ఎంత దూరమైనా నడిచి వెళ్ళగలుగుతామన్నమాట. మరి దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.